పగ్గాలపై పనిచేస్తున్న వీరంతా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రానికి చెందిన దళిత చేనేత కార్మికులు. అంబేద్కర్ హరిజన చేనేత సహకార ఉత్పత్తి మరియు వినియోగదారుల సంఘంలో మొత్తం 148 మంది సభ్యులుండగా అందులో 100 మంది హరిజనులు. ఒకనాడు వీరందరి జీవన పరిస్థితి కడు దయనీయంగా ఉండేది. నా పేరు కోటేశ్వరరావు సార్. 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అంతకుముందు మా పిల్లల్ని చదివించుకోవాలన్నా అన్నానికి కూడా జరిగేది కదండి. చాలా పేద కుటుంబం. కానీ నేడు కోటేశ్వరరావుతో పాటు వీరి ఆర్థిక స్థితిగతుల్లో మార్పు స్పష్టంగా కానవస్తోంది. అందుకు కారణం వారి మాటల్లోనే తెలుసుకుందాం. సొసైటీకి వచ్చిన తర్వాత బాగా పిల్లల్ని చదివించుకుంటూ బాగా చేస్తున్నాం. ఇప్పుడు పర్లేదండి. కూలి అది బాగా ప్రభుత్వం వారు బాగా సహాయం చేస్తున్నారు. లోన్లని అవన్నీ ఇవన్నీ ఇస్తున్నారు. పర్లేదండి, ఇప్పుడు బాగానే జరుగుతుంది. ప్రభుత్వం ఫిరంగిపురంలోని హరిజనులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టివ్వడమే కాక శ్రీ అంబేద్కర్ హరిజన చేనేత సహకార ఉత్పత్తి వినియోగదారుల సంఘానికి 32 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది. నా పేరు కేవి రాఘవరావు. నేను ఫిరంగిపురం సర్కిల్కు సహాయ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను. ఈ ఎస్సీ సభ్యుల కోసము ప్రభుత్వం వీరికి 32 లక్షలు క్యాష్ క్రెడిట్ కింద గత సంవత్సరం మంజూరు చేసినది. ఈరోజు ఈ ఫిరంగిపురంలోని హరిజన కుటుంబాల వారంతా ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. నా పేరు కాకుమాన్ ఫ్రాన్సిస్. నా భార్య పేరు పద్మ. మేము ఫిరంగిపురం చేనేత అంబేద్కర్ సొసైటీలో పనిచేస్తూ జీవిస్తున్నాము. ప్రభుత్వం చేనేత పనిని ఇచ్చి మాకు ఉపాధి కల్పిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు కడవ మల్లేశ్వరండి. ఈ సొసైటీలో 40 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నానండి. నాకు 4 పిల్లలు. 4 పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయండి. ప్రభుత్వం నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ జీవనోపాధి కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు మాదాన్ లూర్దు చిన్నయ్య. అంబేద్కర్ సొసైటీలో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ సీటు వల్ల కుమార్తెను బీటెక్ చదివించుకుంటున్నాను. ప్రభుత్వం మాకు చాలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్ని విధాల మా ఎస్సీ సభ్యులకి ఆదుకున్న ప్రభుత్వానికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక నుంచి మా నిధులన్నీ పూర్తిగా మాకే. ఇక నుంచి మా నిధులు మావే. ఇక నుంచి పూర్తిగా మా నిధులు మాకే. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల సమగ్రాభివృద్ధి మరియు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.